అది డైవర్ట్ చేయాలనుకుంటే ఇంకా చాలా ఉంటాయి కదా ఈ తిరుమల. ఇంతకంటే ఏం చేస్తారు? ఇంతకంటే ఏం చేస్తారు? ఏ విధంగా చేయాలో అన్ని ఉపయోగించేశారు, అన్నీ చేసేశారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మెల్లమెల్లగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ హిందూ భావజాలంతో రాజకీయం చేయాలని నిర్ధారించుకున్నట్టుగా వారి యొక్క చేష్టలు కనపడుతున్నాయి. వారు ప్రదర్శిస్తున్నటువంటి హావభావాలు కానీ, వారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ, వారు మాట్లాడుతున్నటువంటి విధానాలు కానీ చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఎందుకంటే ఎన్డీఏలో భాగస్వామి అయిన తర్వాత దానికి ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో ఇదే విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారు, ఇదే విధంగా దగ్గరవుతూ ఉన్నారు. స్పష్టంగా ఈ మధ్య కాలంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలే, సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు ఆయన వ్యాఖ్యలే వీటికి బలం చేకూర్చేలాగా ఉన్నాయి. వారు మాట్లాడింది సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. ఈ దేశంలో ఎవరన్నా సనాతన ధర్మాన్ని తప్పుబడుతూ కానీ లేదా వ్యతిరేకిస్తూ కానీ దాన్ని డ్యామేజ్ చేసే విధంగా కానీ ఎవరన్నా మాట్లాడారా? మాట్లాడలేదు కదా. సందర్భం కాదు. మరి ఎందుకు ఆ సందర్భం వచ్చింది? ఇక్కడ ఎవరు మాట్లాడిందే లేదు. రెండవది, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు వారు ప్రమాణం ఏం చేశారు సార్? కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్క పౌరుణ్ణి సమానంగా చూస్తానని ప్రమాణం చేసి ఆ పదవిలోకి వచ్చారు. రాజ్యాంగం చెప్పేదేంటి? ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి పౌరుడు సమానమైనటువంటి హక్కులు కలిగి ఉంటాడని భారత రాజ్యాంగం చెప్తుంది. సనాతన ధర్మం ఏం చెప్తుంది? కులాలని మతాలని ప్రోత్సహిస్తూ వాటికి అనుకూలంగా సనాతన ధర్మంలో తక్కువ ఎక్కువ, అధములు ప్రథములు అనేటటువంటి వ్యత్యాసాన్ని చూపిస్తుంది. పురుషుల్ని స్త్రీలని సమాన హక్కు కలిగిన వారిగా సనాతన ధర్మం ఒప్పుకోదు. రిలీజన్ ఈక్వాలిటీ లేదు, కాస్ట్ ఈక్వాలిటీ లేదు, వర్ణ వ్యవస్థ ఉంది. మరి అలాంటి వ్యవస్థలో మీరు పని చేయాలి అనుకుంటే రిజైన్ చేయండి, రాజీనామా చేయండి, సనాతన ధర్మం యొక్క బాధ్యతను తీసుకోండి, పెద్ద ఎత్తున ప్రచారం చేయండి, దానిలో మునిగి తేలండి. ప్రభుత్వంలో ఉంటాం కావచ్చు, మునిగి తేలండి సార్. ప్రభుత్వంలో ఉంటాం కావచ్చు, ప్రభుత్వం నడిపిస్తాం కావచ్చు, కానీ వ్యక్తిగతంగా మాకు మతం ఉంటుంది, ఆ మతాన్ని మాట్లాడొద్దు, దాని గురించి దానికి ఏమైనా అన్యాయం జరిగితే, దానికి ఏమైనా ఇబ్బంది వస్తుంటే నేను మాట్లాడొద్దు అంటే ఎలా? మాట్లాడడానికి ఏమైనా అన్యాయం పవన్ కళ్యాణ్ గారి మాట, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలోనే వారికి ఇతరుల మీద ఎంత వ్యతిరేకత ఉందో స్పష్టంగా కనపడ్డది. వారు ఏమంటున్నారు? మీరు రోడ్ల మీదకి రండి అంటున్నారు. మేము ఒక్కళ్ళమైనా రక్షించేది, మాకైనా బాధ్యత ఉంది, మీకు అందరికి లేదా అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? హిందువులందరూ బయటికి రమ్మంటున్నాడు. రోడ్ల మీదకి వచ్చి ఎవరికి వ్యతిరేకంగా రమ్మంటున్నాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిగిలినటువంటి కులాలకి, మిగిలినటువంటి మతాలకి వ్యతిరేకంగా రమ్మంటున్నారు. అట్లా కాదు ప్రభుత్వం. గత వైసీపీ సర్కార్ ఇలా చేసింది కాబట్టి ఆ సర్కార్కు వ్యతిరేకంగా మీరంతా బయటకు రండి అంటున్నాడు ఆయన. సో ఇదే ముస్లింస్ జరిగితే ముస్లిం పేరు ఎందుకు తీశారు సార్? ముస్లిం పేరు ఎందుకు తీశారు? ముస్లింస్కి ఏమైనా జరిగితే ఊరుకుంటారా అని ఎందుకు మాట్లాడారు? క్రిస్టియన్స్కి ఏమైనా జరిగితే ఊరుకుంటారని ఎందుకు మాట్లాడారు? అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మధ్యలో? ఆ సందర్భం ఎక్కడి నుంచి వచ్చింది? ఇవాళ ఆదిత్యనాథ్ గారు లాగా వేషధారణ వేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏం సూచిస్తున్నారు? వారు ఇచ్చినటువంటి మాట ఏంటి? వారు ఇచ్చినటువంటి హామీ ఏంటి? వారి ప్రభుత్వంకి రాక మునుపు వారు మాట్లాడినటువంటి మాటలేంది? చర్చిలో కూర్చొని నేను పెద్ద క్రైస్తవుడిని, నా కుటుంబంలో నా బిడ్డలు క్రైస్తవత్వంలో ముందుకు వెళ్తున్నారు, నేను పెద్ద డివోటీని అని చెప్పినటువంటి వ్యక్తి తర్వాత ముస్లిమ్స్ మధ్యలో కూర్చొని వారితో మాట్లాడినప్పుడు నేను పెద్ద ఇస్లాం మతాన్ని స్వీకరించేసేటటువంటి వ్యక్తిగా నేను మీ ముందుకు వచ్చాను, అందుకే గడ్డాన్ని పెంచుకున్నాను అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? అంటే ముందు ఒక మాట తర్వాత ఒక మాట ఉంటుందా? చాలా స్పష్టంగా ఏంటి పవన్ కళ్యాణ్ గారి ఎజెండా ఏంటి? ఎందుకు మాట్లాడుంటారు అలా? యాజ్ ఫర్ యూ, ఇది కేవలం డైవర్ట్ చేయడానికి, హిందువుల మనోభావాల్ని రెచ్చగొట్టి వారిని కూడా ఈ రాజకీయంలో ఉపయోగించుకోవడం కోసం. ఇప్పుడు ఏం ఎలక్షన్ లేవు కదా, 100 రోజులు అయింది ఎలక్షన్ జరిగి. ఇంకేం చేస్తారు? ఈ 100 రోజుల పరిపాలన మీద ఎలాగా చేసింది చెప్పుకోలేరు. ఈ 100 రోజుల పరిపాలన యొక్క ఫెయిల్యూర్స్ ని పుచ్చాలంటే ఏంటి? సెంటిమెంట్. ప్రతి ఒక్కడికి కులం, మతం, ప్రాంతం అనేది సెంటిమెంట్ గా ఉంటుంది. ఆ సెంటిమెంట్ ని రెచ్చగొడుతున్నారు.